కన్నప్ప ట్రైలర్ అయితే వచ్చింది బాబాయ్. అయితే నిన్ననే రిలీజ్ చేయాల్సింది, కాకపోతే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ జరగడం వల్ల దేశం మొత్తం చాలా బాధగా ఉంది. అందుకే సినిమా టీం ఇవాటికి పోస్ట్ పోన్ చేశారు. అయితే ట్రైలర్ అయితే విడుదల చేశారు. ట్రైలర్ మొత్తం చూశాక ఒక్కటి అనిపించింది, ఇది 1000 కోట్ల సినిమా సత్తానా? సినిమా అసలు బాగుంటదా? అసలు ఓన్లీ యాక్టర్స్ కోసమే పోవాలా? సినిమాలో ఏమైనా స్టఫ్ ఉందా అని తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు స్టాంప్ గుచ్చినట్టు అర్థమైంది బాబాయ్ అసలు మ్యాటర్ ఉందా లేదా అని. మెయిన్ స్టార్టింగే రాయి తీసుకొని దేవుడి మీద ఇసిరేస్తాడు మన తిన్నడు. అయితే దేవుడి మీద నమ్మకం ఉండదు మన తిన్నడికి, ఇది అర్థమయ్యే ఉంటది. కానీ అలాంటి వ్యక్తి అసలు దేవుణ్ణి కూడా నమ్మని అతను గొప్ప శివభక్తుడు అవుతాడు. అది ఎలా ఏంటి అనేది మనం సినిమాలో చూడాలి. అయితే ట్రైలర్ లో చూపించినట్టు శివుడు భక్తుడిగా మారడానికి ఆ పరమేశ్వరుడు రుద్ర రూపంలో ప్రవాసన్నని భూమి మీదకి పంపుతాడు. అలా మన తిన్నడు శివుడి భక్తుడిగా మారడానికి కొన్ని కారణాలైతే శివుడు భగవంతుడి రూపంలో పంపిస్తాడు భూమి మీదకి. ఇవన్నీ అర్థమవుతున్నాయి. అయితే మోహన్ బాబు క్యారెక్టర్ కూడా శివుని భక్తుడిగా ఉన్నారు. ఆయన పేరు క్లారిటీగా అర్థం కావట్లేదు, క్యారెక్టర్ సినిమాలోకి వెళ్తేనే అర్థమైంది. ఇక మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా కొద్దిసేపే ఉండేటట్టుంది బాబాయ్, బట్ డబ్బింగ్ అయితే అంత పర్ఫెక్ట్ గా లేదు. ఇంకోటి పోయినసారి వచ్చిన టీజర్లు ఆ గ్లిమ్స్ కి కన్నా మన మంచు విష్ణు అన్న యాక్టింగ్ చాలా బాగా కనపడుతుంది బాబాయ్, బాగా కష్టపడ్డట్టే ఉంది. బట్ లొకేషన్స్ అన్ని వేరే దేశంలో చూపించారు కదా, బట్ సినిమాలో చూస్తే ఎంత ఎఫెక్ట్ గా ఉంటుందో మరి అర్థం అవ్వాలి. బట్ ట్రైలర్ లో అయితే ఓకే పర్లేదు అనేలాగే ఉన్నాయి. ఎందుకంటే ఒక న్యాచురల్ ఫీల్, ఒక తెగ ప్రజలు ఎక్కడ ఉంటారు, వాళ్ళ జీవన విధానం అనేది అంత ఎఫిషియన్స్ గా ట్రైలర్ లో నాకు అనిపించలేదు. బట్ ఇది నేను క్రిటిసైజ్ చేయట్లేదు, వాళ్ళని వేరైతే చూపించట్లేదు, నాకున్నది చెప్తున్నా. బట్ ట్రైలర్ మొత్తంలో ఒక ఎమోషన్ అనేది ఉంటది. అరే దీనికోసమా, ఒక భక్తి, ఒక ఎమోషన్, ఒక బంధం కోసమా అనేది ఉంటది. బట్ అదనేది లాస్ట్ వరకు ట్రైలర్ చూసినా ఓకే శివుడు భక్తుడు అనే ఒక పాయింట్ మనకి చెప్పారు, కానీ ఏదో ఒక ఎమోషన్ ని క్యారీ ఫార్వర్డ్ అయితే చేయలేదు బాబాయ్, నాకైతే అనిపించింది. బట్ టెక్నికాలిటీ పరంగా ఎక్సలెంట్ గా ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూ సూపర్ ఉన్నాయి. మీకు ఇంకోటి కూడా చెప్పాలి, దీనికి స్టోరీ డైలాగ్స్ స్క్రీన్ పే మన మంచు విష్ణు. అయితే డైరెక్టర్ వచ్చేసి ఆయన పేరు ఇక డిసిప్లే మీద చూపిస్తున్నాను, అతను వచ్చేసి నార్త్ ఇండియా డైరెక్టర్ అన్నమాట. నెక్స్ట్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగుంది. మరి ట్రైలర్ లో మరి సినిమాలో ఆ భక్తికి ఆ ఎమోషన్ కి ఎంత బాగా మనం మ్యూజిక్ కొడతాడో చూడాలి బాబాయ్. ఇక కెమెరా వర్క్ అయితే బాగానే ఉంది, బాగా కనపడుతుంది. ఆ క్లారిటీ విజన్ గానీ ఆ 4K క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది. నెక్స్ట్ ఇక వాళ్ళ గెటప్స్ వచ్చేసి కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉన్నా కొన్ని చోట్ల బాగున్నాయి బాబాయ్. బట్ స్టోరీ నేరేషన్ ఎంత వరకు తీసుకెళ్లి స్క్రీన్ పే తో మ్యాజిక్ ఎలా చేస్తాడో అనేది మనం సినిమాలో చూడాలి. బట్ లాస్ట్ టైం జరిగిన మేమ్స్ వాటన్నిటికీ కన్నప్ప టీం బాగానే రెస్పాండ్ అయ్యారు బాబాయ్. ఆ విజువల్స్ గానీ ఆ మేకింగ్ థింగ్స్ అన్ని కొంచెం జాగ్రత్త పడి రీ ఎడిట్ బాగానే చేశారు అనిపించింది, వర్త్ అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. మరి ఓవరాల్ గా బాగుంది బాబాయ్. మంచు విష్ణు అన్న యాక్టింగ్ బాగుంది, ప్రభాస్ అన్న వచ్చిన కొద్దిగా సేపు అయినా మంచి కిక్ ఇచ్చింది. ఇక మోహన్ లాల్ గారు ఆబ్వియస్లీ తెలిసిందేగా, ఆయన రుద్ది పాడేస్తాడు అంతే. మిగతా హీరోయిన్ క్యారెక్టర్ అవన్నీ ఓకే అనిపిస్తున్నాయి, బట్ వేరే లెవెల్ విజువల్ గా అయితే అంతగేం అనిపించలేదు నాకైతే. మరి ఇక ఓవరాల్ గా అయితే మన అక్షయ్ కుమార్ గారు శివుడిగా, కాజల్ గారు పార్వతీ అమ్మవారుగా ఉన్నారు. ఓవరాల్ గా బాగుంది బాబాయ్. ఇక కన్నప్ప ట్రైలర్ అంత తీసేసే లాగలేదు, చూస్తే చూడముచ్చటగా బాగుంది. బట్ ఎమోషన్ అనేది ఇప్పుడు భక్తి అంటే ఎంత ఎమోషన్ ఉంటది బాబాయ్, ఆ ఎమోషన్ ని కరెక్ట్ గా వాడుకొని క్యారీ చేస్తే కన్నప్ప నిజంగా సూపర్ డూపర్ హిట్ కాదు, ఇండస్ట్రీ దున్నేసే హిట్ అయిపోద్ది ఆ పరమశివుడు ఆశీస్సులతో. మరి మంచు విష్ణు అన్న కూడా ఈ మధ్య చాలా బాగా ఇంటర్వ్యూలలో కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తున్నారు. ఆ గొడవల వల్ల లేదో మరి జ్యోతిర్లింగాలన్నీ తిరిగి ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది అన్నారు, చూడాలి. బట్ కన్నప్ప ట్రైలర్ అయితే నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.